ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. జాబ్ క్యాలెండర్పై నేడు శాసనసభలో ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ క్యాబినెట్ జాబ్ క్యాలెండర్కి ఆమోదం తెలపడం కూడా జరిగింది. రేపు అంటే మనకు శుక్రవారం శాసనసభలో జాబ్ క్యాలెండర్ని విడుదల చేయబోతున్నారు. మరి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనకి ఇవ్వాలంటున్నాయి. తెలంగాణలో నిరుద్యోగులకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ వేదికగా గురువారం మంత్రి శ్రీధర్ బాబు జాబ్ క్యాలెండర్పై ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, తద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. శాసనసభలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు జాబ్ క్యాలెండర్పై. అదేవిధంగా తాజాగా అందుతున్న వార్త ఏంటంటే జాబ్ క్యాలెండర్కి తెలంగాణ క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. రేపు మనకు శాసనసభలో ఈ జాబ్ క్యాలెండర్ని విడుదల చేయబోతున్నారు. మరి ఏ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు ఈ జాబ్ క్యాలెండర్లో, వేటికి ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి అనే క్లారిటీ అయితే మనకు రేపు రానుంది. ఆగస్టు 2న. ఏదేమైనప్పటికీ నిరుద్యోగులకు ఇప్పుడు ఒక ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ కావడానికి గవర్నమెంట్ ఒక స్ట్రాటజీ ప్రకారము ఈ ఉద్యోగాల భర్తీని అనుసరించబోతున్న ప్రక్రియ ఏదైతే ఉందో, మరి యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని తీర్చిదిద్దుతామని మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయడం, మరి అదేవిధంగా యూపీఎస్సీ చైర్మన్ని కూడా కలిసి విధి విధానాలు ఎలా ఉండాలి ఈ జాబ్ క్యాలెండర్కి అప్పుడే ఒక బ్లూ ప్రింట్ తయారు చేయడము, దానికి తుది రూపం ఇప్పుడు ఇవ్వడం అనేది జరిగింది. రాబోయే రోజుల్లో ప్రతి నోటిఫికేషన్ సంబంధించి ఒక క్లారిటీ అయితే మనకు ఉండబోతుంది. సంవత్సరంలో ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి, ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది, రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు, అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు, మొత్తం డేట్స్ అయితే మరి ఏదైతే కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా ఇవాళ మరి ఒక ముందడుగు పడిందని చెప్పొచ్చు. ఈ జాబ్ క్యాలెండర్కి ఎంతో కాలంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ అంటే టీజీపీఎస్సీ నుంచి ఒక జాబ్ క్యాలెండర్ ఉండాలని చాలా రోజుల నుంచి ఒక డిమాండ్ నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఉండేది. ఆ కళ ఇప్పుడు సాకారం కాబోతుంది. మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పటికప్పుడు ఏర్పడ్డటువంటి ఖాళీలను భర్తీ చేసే దిశగా ఒక్క ఖాళీ కూడా మిగలకుండా ప్రతి సంవత్సరము జూన్ 2 నాటికి నోటిఫికేషన్ ఇచ్చే అంటే అనౌన్స్ చేయడము డేట్స్, మరి అన్ని నోటిఫికేషన్ ద్వారానే కంప్లీట్గా జాబ్ క్యాలెండర్ ద్వారానే అన్ని ఉద్యోగాల్ని భర్తీ చేయడము అనే ప్రాసెస్లో ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో చూద్దాం మరి రేపు జాబ్ క్యాలెండర్లో ఏ ఉద్యోగాలు మనకి రాబోతున్నాయి, ఏ నోటిఫికేషన్లు మనకి రిలీజ్ కాబోతున్నాయి అనేది మరి కొన్ని గంటల వ్యవధిలో మనకు తెలిసే అవకాశం ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా కూడా ఈ ఛానల్ తప్పకుండా అందిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి.